హాయ్ అండి. ముందుగా మనం చెప్పేదేంటంటే, చాలామంది ప్లాట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్‌తో వస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకునే ఉంటారు. కానీ చిన్న మిస్టేక్స్ ఏంటంటే, అక్కడికొచ్చిన తర్వాత ఎళ్ళే ముందు సైట్ విజిట్‌కొచ్చే ముందు ఫ్రెండ్స్‌కి చెప్దాం, లేకపోతే తెలిసిన వాళ్ళని ఎవరైనా తీసుకెళ్దాం అనుకుంటారు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జి ఎంతవరకు ఉందనేది ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి తొందరగా తెలీదండి. అప్పుడు ఆ టైంలో మనం సజెషన్ అసోసియేట్స్ విషయంలో మొత్తం డాక్యుమెంటేషన్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్ ఎలా ఉంటది, ఇయన్నీ తెలుసుకొని మనం అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. అంతేగాని మనం తెలిసి తెలియని వాళ్ళని మనం ఎంట పెట్టుకొని వెళ్ళటం వల్ల చాలా బెండర్ మిస్టేక్ చేస్తున్నారు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయలేకపోతున్నారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అంటే కనుక మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫాదర్, మదర్, వైఫ్ ఇలాంటి వాళ్ళతో కలిసి వచ్చి నిర్ణయం తీసుకొని ప్లాట్ తీసుకుంటే మీరు మంచి పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినోళ్ళవుతారు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వల్ల కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. అక్కడ ఏమీ లేకోకుండా ప్రాజెక్ట్ అనేది చూపించరు కాబట్టి మీరు 100% చూసి చక్కగా నేచురల్‌గా చూసుకొని అంతా బాగుంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని చాలామంది తెలియక మిస్టేక్స్ చేస్తుంటారు. ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఇది బెండర్ మిస్టేక్ అనమాట. అసలు టోటల్‌గా చేసే మిస్టేకే ఇదండి. వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్‌తో ఏదో చెప్తుంటారు. దానివల్ల ఆగిపోతారు. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే అది రేట్ పెరగడమో, లేదా ఏరియా డెవలప్‌మెంట్ అవ్వడమో జరుగుతది. కానీ వాళ్ళు ఎక్కడో చోట ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకుంటారు. థాంక్ యూ వెరీ మచ్. దీన్ని ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి.